కళ్యాణ్ గారు కంప్లీట్ మనకు రాజకీయాల పరంగా ముందుకెళ్తున్నారు కదా! సో, హ్మ్. ఆయన అసలు సినిమాలు చేస్తాడనుకోవచ్చా ఇక మీదట? చేస్తే బావుంటది. హ్మ్. పాలిటిక్స్‌లో ఉండాలి. జనాలకు మంచి జేయాలి. హ్మ్. ఇంకా గ్యాప్ దొరికినప్పుడు సినిమాలు గూడా చేసి ఎంటర్‌టైన్ జేయాలి. హ్మ్. సినిమాలకు దూరం అవ్వొద్దు. హ్మ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి గూడా చాలా అభిమానం ఉంది. హ్మ్. ఇష్టమైన హీరో. ఆహ్, దూరం అయిపోతే సినిమాలకు మాకు బావుండదిగ. హ్మ్. అంటే చాలా మంది ప్రజలేమంటారు అంటే ఇప్పుడు కంప్లీట్ రాజకీయాల పరంగానే ఎళ్తున్నారు. 3 సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క సినిమాకి అప్డేట్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. సో, అందుకోసమని ఇంకా ఆయన సినిమాలు మానేస్తాడేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు అట్లనే అనుకుంటున్నారా? లేదు సినిమాలు తీస్తాడని అనుకుంటున్నాము. హ్మ్. సినిమాలు అంటే సినిమాల నుంచే వచ్చాడు గదా! హ్మ్. ఇప్పుడిప్పుడే పాలిటిక్స్‌లోకొస్తున్నాడు గదా! హ్మ్. సినిమాలకు దూరం అవ్వద్దని మేము కోరుతున్నాం. హ్మ్. అంటే ఆయన ఏ మీటింగ్‌కెళ్ళినా గూడా చాలా మంది ప్రజలు ఓజీ, ఓజీ అని అరుస్తున్నారు. సో, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అక్కడికెళ్ళి గూడా ఓజీ అని అరవడం కరెక్టే అని ఆయన్నే అసలు నేను చెయ్యనురా బాబు అనే విధంగా ఒక మాట అన్నాడని అంటున్నారు. సో, మరి మానేస్తాడా? ఇక మీదట సినిమాలు చేస్తాడా? చేస్తాడు. హ్మ్. ఆయన ఇంకా సినిమా వల్లే పాపులర్ అయిపోయిండు గాబట్టి హ్మ్. సినిమాలు జెయ్యాలి. హ్మ్. అంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి గూడా ఆయనను చూస్తే మీరు వ్యక్తిగతంగా గూడా ఆయన గురించి ఏం జెప్తారు మీరు ఒక మాటలో జెప్పాలంటే? పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ తగ్గేదేలే. హ్మ్. మేడం ఆయన సినిమాలు చేసినంత డబ్బులు కొట్టాయి కదా! ఈరోజు రూ. 50,00,000 గ్రామానికి దత్తత ఇచ్చారు. సొంత జోబులో డబ్బులు. ఎలా అనిపిస్తుంది మేడం? అలాంటి రాజకీయ నాయకుడిని గాని, ఒక హీరోని బాగుంటది. ఇంకా జనాలకు అలాగే మంచి చేయాలి. మరి ఆయన అటువంటి నాయకుడు ఈరోజు రాజకీయాల్లో చాలా బిజీ ఇప్పుడు అయిపోయారు. సొంత జోబులో డబ్బులు పెట్టమని ఇప్పటివరకు ఎవరైనా చూసారా? సినిమా ఇండస్ట్రీలో గాని, రాజకీయాల్లో గాని? చూడలేదు. ఈయన క్యారెక్టర్ ముందు నుంచి మేము చూస్తా ఉన్నాము. ప్రజలకు హెల్ప్ చేయడం గాని అది బాగా చేస్తాడనే విన్నాము మేము. ఇంకా జనాలను మంచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు గదా! తొందరలో సీఎం గూడా అవ్వాలి ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నాడండి పరిపాలన? డిప్యూటీ సీఎం గారు ప్రజలకు మంచి చేస్తున్నాడు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. ఖచ్చితంగా. ఆ! బాగా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఆయన ఆయన అడుగు జాడల్లో నడిస్తే నేర్చుకోవాలని ఉంది మాకు గూడా. హెల్పింగ్ నేచర్. థాంక్ యూ.